ఈ ఈ దివ్యాంగులకేమో ఇవ్వడానికి డబ్బులు లేవంట కానీ గతంలో ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళకి ప్రోటోకాల్ కావాలంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఆ ప్రోటోకాల్ కూడా ఇచ్చేసింది. అంటే ప్రజాధనం తీసుకెళ్ళి వాళ్ళకి ఖర్చు పెట్టడానికి మాత్రం రెడీగా ఉంది, కానీ ప్రజల సొమ్ము దివ్యాంగులకు ఇవ్వడానికి అదేమి సొంత సొమ్ము ఏం కాదు కదా ఇస్తున్నది, ప్రభుత్వం అంటే ప్రజలదే కదా, అది దివ్యాంగులకు ఇవ్వమంటే ఇవ్వలేమంటున్నారు. అదే సార్ కిషోర్ గారు, ఈ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇస్తుంది. మరి మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సార్. ఒక చిన్న విషయం అంటే ఈ సందర్భమే, ఎందుకంటే ఈ రోజు దివ్యాంగులుగా ఉన్నట్టు మన అందరు పెన్షన్లు కోతగొట్టి సంపద సృష్టిస్తున్నారు. ఆ మిగతా వాళ్ళందరికీ మాత్రం పక్కలంగా లక్షల కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు సార్. దానికి ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మన డిప్యూటీ సీఎం గారి యొక్క సినిమాలో ఒక నటించే నటి, ఆమె మాత్రం నెల రోజుల నుంచి కూడా విజయవాడ నగరంలో ప్రభుత్వ వాహనాల మీద తిరుగుతుంది సార్. అది ఎవరి సొమ్ము సార్? ఈ రోజు వ్యాపారాలు చేసుకొని ఇంకోటి చేసుకొని ట్యాక్సులు కట్టిన మన సొమ్మే. ఆమెకు అసలు ఏం సంబంధం సార్? ఎక్కడ ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఒక హీరోయిన్ ఈ రోజు ప్రభుత్వ వాహనాలలో నెల రోజుల నుంచి విజయవాడ నగరంలో తిరుగుతూ ఉంటుంటే కూడా ఎవరికి ఏమీ డబ్బులు ఇబ్బంది లేదు సార్. పెన్షన్లు నిజాయితీగా భగవంతుని ఇది మూలంగా దివ్యాంగులుగా పడ్డటువంటి మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా లెక్కలు ఉన్నాయి, లెక్కలన్నీ సార్ చెప్పారు. ఇంకా మళ్ళీ ఎంతమంది తీసేసారు ఏంటని దాని జోలికి వెళ్ళొద్దు సార్. ఒక్కసారి ఈశ్వర్ గారు ఈ పేపర్ చూడండి సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, కరెక్ట్గా చూపించారు. నేను ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే, ఎందుకు అంటున్నానంటే ఈనాడు దినపత్రిక రామోజీరావు గారే వారి ఆత్మ లేకపోతే వాళ్ళ కుమారుడు నడుపుతున్నటువంటి పత్రికలోనే వచ్చిన వార్త. ఖచ్చితంగా నేను అందుకే చెప్తాను సార్, ఇది ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి కథనం సార్. ఈ అమ్మాయి పేరు సార్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రష్మిత అనే పాప సార్. తను 30 సంవత్సరాల వయసు సార్. ఓకే, పుట్టుకతోనే వికలాంగులు రాదు సార్. చాలా మనసుకి మాకు ఆవేదన వస్తుంది. పుట్టుకతో వికలాంగులు ఈ పుట్ట చూస్తారు. ఆమెకి ఉన్నటువంటి పుట్ట వికలాంగులు ఆమె నడవలేదు సార్. ఒక మనిషి పట్టుకోవాలి. రీసెంట్ గా కరోనా టైంలో తండ్రి కూడా మరణించారు సార్. ఇక ఒక తల్లితో ఆమె జీవనం సాగిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నటువంటి ఈ పాపని రష్మిత అనే ఈమెకి 15,000 రూపాయలు ఇస్తుందాన్ని ఈ రోజు పెన్షన్ తగ్గించేసి 6,000 కుదించేశారు సార్. 9,000 రూపాయలు. వాళ్ళ జీవనం ఎలా సాగించాలి సార్? మరి అదే విధంగా ఇంకొక ఫోటో సార్, ఈ ఫోటో చూడండి సార్. చేతులతో అంటే ఒక మనిషిని 3 మనుషులు మోయాల్సినటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి. అలాగే ఉంచండి కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్, కరెక్ట్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మనుషులు మోస్తున్నటువంటి దయనీయ దృశ్యం అది. అతను కనీసం బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా కన్న తల్లిదండ్రులు లేకపోతే సోదరులు పట్టుకొని సాయం చేసి తీసుకెళ్ళాలని భక్తి అటువంటి స్థితిలో ఉన్నటువంటి సార్ ఈ రోజు రీఎడ్యుకేషన్ పేరుతో ఎంత మానసిక గౌరవ చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్. డాక్టర్లు గత గవర్నమెంట్ లో మా ఇంటికి ఎవరైతే దివ్యాంగులు పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులు ఇంటికి వచ్చి వైద్యులు పరీక్షలు చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఈ రోజు హాస్పిటల్ చుట్టూ సార్ ఈ విధంగా ఇంకా ఉన్నాయి సార్. ఇదే కాదు ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే ఇది చూడండి సార్. కృష్ణ గారు ఇది తెలియాలి సార్. చేస్తున్నటువంటి మా మీద జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే తెలియాలి సార్. పూర్తిగా వీల్ చైర్ కి పరిమితమైనటువంటి వ్యక్తి సార్ ఇతను. ఈ వ్యక్తి రావాలంటే అతను పట్టుకొని లేపాలంటే కూడా 2 మనుషులు ఉండాలి. ఇతను కూడా రీఎడ్యుకేషన్ పేరుతోటి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ సంక్షేమం కట్ చేశారు సార్. నిజంగా ఈ ప్రభుత్వం గుడ్డు ప్రభుత్వం అర్థం కావట్లేదు. కంటితో చూస్తే కనిపిస్తున్నది కదా, చూస్తే కనిపిస్తుంది సార్. నిజంగా ఇందాక ఒక మహిళ ఒక సోదరి కళ్ళు తీసి చూపించింది. నిజంగా అలాంటి కళ్ళు ఈ గవర్నమెంట్ కి ఉన్న నాయకులు పెట్టాలేమో సార్. కళ్ళు లేనిది వాళ్ళకి, మనసు లేనిది వాళ్ళకి, కళ్ళు లేనిది వాళ్ళకి, మనసు లేనిది వాళ్ళకి. ఈ రకమైనటువంటి జెన్యున్ గా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ మెమోరాండాలు ఇవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారంటే ఏ రకంగా మేము సార్ ఈ రోజు చాలా విలువైనది ప్రాణం, డబ్బు కన్నా కూడా విలువైనది ప్రాణం. ఆ ప్రాణ త్యాగానికే మేము సిద్ధమయ్యామంటే మా దీనమైన పరిస్థితి మీరు గమనించండి సార్. దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, అయ్యా మీరు లక్షల కోట్లు అడగట్లా మేము, కాకపోతే మీ ఎమ్మెల్యే సీట్లో ఎంపీ సీట్లో మేము అడగట్లా. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు జీవించడం, ఆ జీవించడానికి కూడా అర్హులం కాదా? మాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ లోపాన్ని మీరు అందరూ సమాజంలో చాలా మంది మమ్మల్ని తక్కువ చౌకన భావంతో చూస్తుంటే దాన్ని కూడా మేము భరించి జీవనం సాగిస్తూ అందరికన్నా కూడా మేము మెరుగుగా జీవించాలి, సమాజంలో ఉన్న సమస్యలను ఎదుర్కొని ప్రతి సవాలుగా తీసుకొని కూడా జీవిస్తుంటే ఈ రోజు మమ్మల్ని కూడా మానసికంగా వేదన గురి చేస్తున్నారు సార్. ఈ రోజు మా ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి సార్. ప్రాణం ఎంత విలువైనది అంటే ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయలు మాకు ఇచ్చే 6,000 రూపాయలని కూడా
దొంగలుగా చిత్రీకరించి, మరి గతంలో డాక్టర్లు డబ్బులు తీసుకొని, ఇందాక మన ఆయన పత్రిక బయట విన్నాం సార్, డబ్బులు తీసుకొని విన్నారు. అంటే ఒక వైద్యుడు ఆయన అన్నట్టుగా మన పెద్దలు చెప్పినట్టుగా డాక్టర్లు కూడా దొంగలు చేశారు సార్. ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు వాళ్ళు దొరలు సార్, ఎవరినైనా దొంగలు చేసేయగలరు. వాళ్ళు దొరలు, ఎవరినైనా దొంగలు చేయగలరు. ప్రజలు నమ్మించి మోసం చేసి ఓట్లేసి ఒక్క నిమిషం సార్ దుర్గారెడ్డి గారు, ఒక్క నిమిషం.